ప్రభు గురించి మాట్లాడాలంట. మనం వెళ్తున్నాం, మన ఇంటికి వస్తున్నారు ఎవరో, ఏదో కొరియర్‌కి వస్తారు. వాళ్ళకేదో మన దగ్గర కొన్ని మందిరం నుంచి ట్రాక్స్ పట్టుకెళ్ళిపోయి మన దగ్గర ఇంట్లో పెట్టుకుంటే మంచిది. కాబట్టి కొరియర్‌కి వస్తారు కదా! అమెజాను, ఫ్లిప్‌కార్టు లేకపోతే ఏదో ఎవరో వస్తున్నారు. ఇదో అవకాశంగా తీసుకుని ప్రభు గురించి మాట్లాడగలిగితే మంచిది. కాబట్టి దైవజనుడు తిమోతి అంకుల్ మాట్లాడుతూ, మీకు తెలుసు కదా, హెబ్రోన్‌లో తిమోతి అంకులు, ఆయన ఒక సందర్భంలో అన్నాడు, సువార్త గురించి నా సాక్ష్యాన్ని ఒక్క నిమిషంలో చెప్పగలను. అలా ప్రాక్టీస్ చేసుకున్నాడంట ఆయన. అంటే ఎదుటి వ్యక్తికి సమయం లేదు. ఆయన అంటాడు, ఎదుటి వ్యక్తి నీ మాటలు వినేంత సమయం ఉండదు. అయ్యో ఒక్క నిమిషం నీతో మాట్లాడతానంటే, ఒక్క నిమిషం కదా అని ఇస్తారు కదా. ఒకవేళ ఎక్కువసేపు మనం ప్రసంగం చేసే అంత సమయం వాళ్ళు వినటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అయితే యేసు ప్రభు గురించి ఒక్క మాట, అయ్యా ఇట్లా నన్ను ఇలా రక్షించాడు, లేకపోతే ఇలా ప్రభు యేసుక్రీస్తు వారు ఇది సంగతి, ఆయన కోసం ప్రాణం పెట్టాడు, శిలువలో చనిపోయాడు, పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఏమో కాబట్టి మనం ఏదో వింతగేదో చెప్పాకర్లా, కానీ ప్రభు గురించి ఏదైనా శ్రేష్టమైనటువంటి 4 మాటలు మాట్లాడగలిగితే కాబట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి అది మనకెంతో దీవెన. కాబట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక ఆయన గురించి నేను విన్నాను. కాబట్టి ఒక ముసలామెని అంటండి, ఒక ముసలామె పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకలో వేసుకుని, పిడకలన్నీ కూడా ఎత్తుకుని ఒక తట్లో వేసుకుంది. వెళ్తా దారిలో వెళ్ళేటువంటి ఒక కుర్రోడిని అందంట, నాయన కొంచెం ఇది ఎత్తుపెట్టు అందంట. ఎత్తుపెట్టు అంటే ఎత్తుపెట్టాడు. పట్టేసిన తర్వాత వెళ్ళిపోయే ముందు, అయినా యేసు ప్రభువుని నమ్ముకో, మరి ఏం చెప్పిందో మాట, 2 మాటలు. అయితే ఆ మాటలు అతన్ని పట్టించినాయి. తర్వాత అతను మారు మనసు పొందాడంట. కాబట్టి ప్రభు గురించి ఏదో 2 మాటలు మాట్లాడగలిగితే అవి బహుశా ఎంతో విలువైనటువంటి చదువుతో వచ్చేదే కాదు, చదువుతోటే కాదు. కాబట్టి బక్సింగ్ అంకుల్ కాలంలో ఒక ఆయన చదువు అంత ఎక్కువ లేదంట. ఆయన కొన్ని రెడ్ సింబల్ కొన్ని పేపర్స్ లాంటివి ఏవో పెట్టుకున్నాడు. కాబట్టి అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం విన్నాను అది. అయితే ఆయన ఎలా సువార్త చెప్తాడంటే, నల్ల పేపర్ పట్టుకుంటాడు, తెల్ల పేపర్ పట్టుకుంటాడు. ఇది పాప జీవితం, ఇది యేసు ప్రభు రక్తం, ఇది రెడ్ పేపర్ ఏదో చూపించి, ఇదిగో యేసు ప్రభు రక్తం మన పాపాలు కడిగేసి, ఇదిగో హృదయాన్ని ఇలా తెల్లని పేపర్ చేస్తుంది అని ఆ 3-4 పేపర్లు పట్టుకుని ఆయన అలా సువార్త చేసేవాడంట. ప్రభు గురించి ఏదో 2 మాటలు చెప్పటం అది మనకు మంచిది. ఎందుకంటే ప్రభు కాలం వచ్చేస్తుంది, దినాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రభు నెరకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. వారిని గురించి నువ్వు తెలియదంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడంట. చూడండి సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం. చాలా చావునకై పట్టబడిన వారు నువ్వు తప్పించుము, నాశనమందు పరుటకు జోగుచున్న వారు నీవు రక్షింపవా. చావునకు పట్టబడిన వారిని నువ్వు రక్షించవా? మనం రక్షించాలి వాళ్ళ కొరకే. కాబట్టి ఎవరు చెప్తారు, ఎవరు వెళ్తారు వాళ్ళ కొరకు? కాబట్టి మనమే, నీవే, నేనే ఒక సాధనం. ప్రభు తన దూతలతో పని చేయించుకోలేడా అంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ఎంతో సమూహం ఉంది. అయితే దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఆయన యొక్క పని చేయించుకోవాలని. చూడండి, ప్రభు తన భారాన్ని కూడా 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా, మా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపిస్తాను అంటున్నాడు. 8వ వచనం, 6వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథం. కాబట్టి చాలండి. నేను ఎవరిని పంపిదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా. నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు మా నిమిత్తం వెళ్తారు? ప్రభా నేనున్నానని చెప్దాం. ప్రభా నేను పరిచయం చేస్తాను, నా పరిధిలో నేను కొన్ని ఆత్మలను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొన్ని ఆత్మలు మనం రక్షించాలి. ఒక సహోదరుడు తాను పెట్టుకున్నాడు, రోజుకిన్ని ట్రాక్స్ ఇవ్వాలి, రోజుకిన్ని నేను సువార్త పత్రిక ఇవ్వాలి ఇలా అని తను పెట్టుకున్నాడంటండి.
అయితే పెట్టుకున్నాడు. అయితే ఓ రోజు వర్షం వచ్చేస్తుంది. ఆ రోజు ప్రతిరోజు చేస్తున్నాడు. ఓ రోజు ఎందుకో ఆ రోజు వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే ఏమైనా ఒక పత్రిక మిగిలిపోయింది. ఇది ఏమైనా సరే ఇచ్చేయాలి. ఓ పక్క నుంచేమో సంధి చీకటైపోయింది. చీకటైపోయింది. అయితే కాబట్టి ప్రభా ఏదైనా ఈ యొక్క పత్రిక కూడా ఇచ్చేసి వెళ్ళాలి. తను ఒక తీర్మానం పెట్టుకున్నాడు. ఆఖరి పత్రిక కాబట్టి ఇల్లు కనిపించట్లేదు. అలా చూసుకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు కనబడింది, పాడైపోయినటువంటి ఇల్లు. కాబట్టి తలుపు కొడుతున్నాడు, ఎవరు తలుపు తీయట్లేదు. కాబట్టి చాలాసేపు తలుపు కొడతాడు. తలుపు కొడితే ఒక ఆవిడ చాలా చిరాగ్గా వస్తుంది. వచ్చి ఏంటి అని తలుపు తీస్తుంది. తలుపు తీస్తే ఇదిగోండి యేసుప్రభు పత్రిక. సరే తీసుకుని ఆమె వెంటనే తలుపు వేసేసిన తర్వాత కాబట్టి ఈయన వచ్చేసాడు. ప్రభా నేను సరే నా వరకు నేను నా బాధ్యత నేను నిర్వర్తించాను సంతోషంతో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదివారం ఆ మందిరంలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. నేను ఒకరోజు నేను చనిపోదాం అనుకున్నాను. నాకు ఉరేసేసుకుంటానికి నేను అంతా కూడా రెడీ చేసి ఇలా అనుకున్నాను. అది కూడా ఎక్కేసి నేను ఇలా ఉన్నాను. అలాంటి పరిస్థితిలో కుర్రాడు నన్ను ఎందుకు ఇసికించాడు. తలుపు కొడుతున్నాడు. ఇసుకిస్తుంటే నాకు ఆ విసుగుతోనే వచ్చి ఆ కరపత్రిక తీసుకున్నాను. ఎందుకో చదవాలనిపించింది, చదివాను. నా జీవితాన్ని ప్రభు మార్చాడు సాక్ష్యం చెప్తుంది. ఆ కుర్రాడు కూడా అదే మీటింగ్లో ఉన్నాడంట, అదే మందిరంలో ఉన్నాడంట. చాలా సంతోషపడ్డాడు. దేవుని యొక్క ప్రజలంగా అది మన యొక్క ఇచ్చేటువంటి పత్రిక అది ఎంతో అల్పమైందే. అదేదో మనం బహుశా అది స్వల్పంగానే తీసుకోవచ్చు. కానీ దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి వారికి ఎవరికో అది వెళితే అదెంతో క్షేమము, మేలు. ఒక తీర్మానం చేసుకుందాం. కాబట్టి ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. మనం ప్రచురం చేద్దాం. కాబట్టి చావునకే పట్టబడిన వారిని నువ్వు తప్పించవా, నాశనాన్ని జోగుతున్నటువంటి వారిని నువ్వు విడిపించవా. ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అది నీకు తెలియదు అనుకుంటేనంట. కాబట్టి చదవండి మాట, ఇందా చదువుకున్న మాట 28, 24, 11 అండి. కాబట్టి హృదయాలను శోధించేవాడు నీ మాటను గ్రహిస్తాడు కదా. కాబట్టి నీకు తెలియదని అనుకుంటానికి లేదు. కాబట్టి ప్రభు మనకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి మరలా ఇంకొక మాట మనకు భారం కలగటానికి మత్తయి సువార్త చూడండి 9వ అధ్యాయం అనుకుంటా 37వ వచనం అండి. చదవమ్మా. కాబట్టి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఒకవేళ నేను వెళ్ళలేకపోతున్నాను, అయితే ప్రభా పనివారిని పంపించమని అదైనా వేడుకోవద్దా? కాబట్టి అనేక మందిని రక్షించు ప్రభా. కాబట్టి మన మీద ఆ బాధ్యత ఉంచాడు. రక్షించబడినటువంటి విశ్వాసులంగా ఏ భారం లేకుండా ఉండటం అది చాలా తప్పిదం. కాబట్టి సహజమైనప్పుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ప్రభు గురించి సువార్త ప్రకటించడం. కాబట్టి సేవకులు వెళ్తేనే, లేకపోతే సువార్త ఒక సమూహంగా వెళ్తేనే సువార్త చేసేది కాదు. మన దగ్గర కొన్ని కరపత్రికలు ఉండి, లేకపోతే ఓ రోజు తీర్మానం చేసుకుని ఈరోజు సువార్త పత్రికలు ఇస్తాను, ప్రజలు ఏమైనా అనుకోనివ్వండి, ప్రజలు ఏ రీతిగానైనా నన్ను చూడని. పౌలే మాట్లాడతాడు, మనల్ని ఎవరు మంచిగా చూడరు. లోకానికి నేను మురికిగాను పెంటగా ఉన్నాను. లోకానికి మనం మురికి పెంటగానే కనిపిస్తాం. వాళ్ళ దృష్టిలో మనం ఎంతో కాబట్టి హీనంగాను. మీకేం పని లేదా, లేకపోతే తక్కువ కులస్తులు దేవుడు, లేకపోతే అలా అయితే ఏమైనా అన్నవండి. కాబట్టి స్వార్థ ప్రకటించే వారి పాదాలు సియోను పర్వతం మీద ఎంతో సుందరంగా ప్రభు గురించి మాట్లాడటం అది ఎంతో దీవెన సంతోషకరమైనటువంటిది. మాట్లాడుతున్నాం అనేక సందర్భాల్లో, కానీ మనం ఆ విషయంలో తప్పిపోతున్నాం. ప్రభువులలో పాలు పొందుతున్నాడని మనం క్షమాపణ కోరుకుంటూ ప్రభా ఇక నుండి నేను ఆ యొక్క సువార్త పనిలో ఉంటాను. కాబట్టి ఇక నుండి కొన్ని పత్రికలైనా ఇతరులకు నేను తెలియజేస్తాను, లేకపోతే ఇతరులకు ఇస్తాను, లేకపోతే కాబట్టి ఇతరులతో నేను మాట్లాడుతాను. కాబట్టి నాకు అవకాశాలు లేవండి, నేను చేయలేను, నాకు బాగలేదు, నిజమే. అలాంటప్పుడు కొన్ని ఉదాహరణలు కూడా 2 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇది మన ప్రోత్సాహం కోసమే. నేను ఏదో చేసేస్తున్నా మీరు చేయట్లేదని కాదు, కానీ మనందరం ఒకరినొకరు పురుకొల్పుకుందాం. ఒక ఆమెకు కుంటామే, ఆమె ఆశ ఉంది. ప్రభా నేను సువార్త చేయాలని నాకు ఆశ ఉంది, అయితే నాకు సహకరించట్లేదు, నా శరీరం నాకు కుంటిదాన్ని కదా, నేను వెళ్ళలేను, సువార్త చేయలేను ప్రభా అని ప్రార్థన చేస్తుంది. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆమె ఇల్లు సముద్రానికి దగ్గరలో అంటండి.
కాబట్టి అయితే ఇప్పుడు ఆమెకు ఆలోచన ఏమొచ్చిందంటే, కాబట్టి ఒక సీసాకాయలు సముద్రంలో అది మూత పెట్టేసి పడేసి దాంట్లో వాక్యం పెట్టి సముద్రంలో పడేద్దాం. కాబట్టి అది వాటర్‌లో ఎళ్తే లోపలికి వెళ్ళదు కదా! కాబట్టి బాగా టైట్ చేసేసిన తర్వాత అప్పుడు అదంతా గాలితో నిండినటువంటి బాటిల్స్ లోపల మునగవు కదా! కాబట్టి ఇప్పుడు అట్లా చేద్దాం అనుకుంది. దాంట్లో వాక్యం రాసేసింది. అలా కొన్ని సీసాలు ఇసిరేసింది. కాబట్టి అయితే ఆ దేశంలో నాస్తికుడు అతను మనం ఎలా వాక్యం చెప్తామో అలా అతను కూడా వాక్యం చెప్తాడు. అంటే వాక్యం అనకూడదు కానీ నాస్తికులకు సంబంధించి మాట్లాడు దేవుడు లేదని అదో పెద్ద సభ పెట్టి చెప్పగలడు. అంతా ఎంతోమంది విస్తారంగా జనం వస్తారట. అతనికి నెమ్మది లేదు, చనిపోదాం అని అనుకున్నాడు. అయితే ఇప్పుడు నేను చనిపోతే నేను ఈ వ్యక్తి చనిపోతున్నాడు, ఎంతమందిని ఎంతో ఇన్స్పైర్ చేసినటువంటి ఈ వ్యక్తి చనిపోతున్నాడు అని ప్రపంచం అంతా నవ్వుతుంది. కాబట్టి ఎవరికి తెలియకుండా లోపలికంటే వెళ్ళి చనిపోదామని అనుకుని కాబట్టి తను ఏం చేస్తాడంటే సముద్రంలో వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళిపోయి తను ఒక పడవ మీద లోపలికంటే వెళ్ళి చనిపోదాం అనుకుంటాడు. ఎందుకో చనిపోదాం అనేటువంటి వ్యక్తికి బాటిల్ కనబడింది. అది దాని ద్వారా మార్పు చెందాడు. కాబట్టి మనకు తరుణాలు లేవు అనుకుంటా. ప్రభా నాకు ఒక జ్ఞానం దయచే, నేను ఏ రీతిగా సువార్తను చెప్పాలో, ఏ రీతిగా ఇంకొక ఉదాహరణ కూడా జ్ఞాపకం చేసి నేను ఈ సువార్త గురించి కొంత మాట ముగించేస్తాను. అయితే ఆమె ఒక దైవ సేవకురాలు. ఆమెకు దాదాపు 16-15 మంది పిల్లలంట. అంటే పాతకాలంలో పిల్లలందరూ అంతమందిని కనేవారు కదా. ప్రభా నాకు ఇంతమంది. మరి జాన్ వెస్లీ గారి యొక్క తల్లికి కూడా 15 మందో ఎంతమంది పిల్లలు, 19. కాబట్టి చాలామంది అలా ఉన్నారు పాతకాలం వాళ్ళు. సూసన్ వెస్లీ ఆవిడే కదమ్మా, సూసన్ వెస్లీ గారు. ఆవిడకి అంతమంది పిల్లలు. అంటే అంతంతమంది పిల్లలకి అంటారా అని కొత్త తరం మనము అనుకుంటే ఏదో కథలు అనుకుంటామేమో అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభా నాకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆమె సరే నేను బయటికి వెళ్ళాలని నాకు ఆశ, సువార్త చేయాలని నాకు ఆశ ఉంది, కానీ నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను చేయలేకపోతున్నాను ప్రభా అని అంటే కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచో ప్రార్థన చేస్తుంది. ఎందుకో దేవుడే ఆ వ్యక్తిని పంపించాలనుకోండి ఆ రోజు. కాబట్టి దొంగ ఇంట్లో పడ్డాడు. ఇంట్లో పడితే అర్థమైంది ఈవిడికి. కాబట్టి ఆ ఆఫరింగ్ బాక్స్ అట్టుకొచ్చి కాబట్టి మంచం కింద దూరాడట. కాబట్టి దొంగగారు దయచేసి బయటికి రండి, ఇదిగోండి ఆఫరింగ్ బాక్స్ మీకోసం తీసుకొచ్చాను, ఇదిగోండి డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకోండి అన్నాడు. అని అంటే ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఏంటి దొంగని నేను వస్తే నేను ఎట్లా మాట్లాడుతుంది. కాబట్టి సరే ఇప్పుడు తను బయటకు వచ్చి ఇలా చూస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఆఫరింగ్ బాక్స్ ఇలా పెట్టింది. తర్వాత అయ్యా కొంచెం ఒకసారి ఆగండి, ఇంకా వస్త్రాలు కూడా ఉన్నాయి, వస్త్రాలు కూడా పట్టుకొచ్చి ఇచ్చింది, ఇదిగో కొన్ని బట్టలు మీకు అని ఇచ్చింది. అయితే ఒక 2 మాటలు నేను ప్రభు గురించి మాట్లాడతాను, వెళ్ళిపోదురు కానీ అని అంది. ప్రభు గురించి 2 మాటలు చెప్పింది. ఆ వ్యక్తి అక్కడే మార్పు చెందాడంట. ప్రభా నాకు తరుణాలు లేవు, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. ప్రభు మనం ప్రార్థన చేస్తే పనివారిని పంపించమని ప్రార్థన చేయాలి. లేకపోతే ప్రభా నేను ఎలా చెప్పను, నాకు ఒక ఆలోచన దయచే. కాబట్టి ఒక కుంటి వ్యక్తి సువార్త చెప్పినప్పుడు కాబట్టి సువార్త చెప్పడానికి వెళ్ళలేదు, కానీ ఆమె తన జ్ఞానంతో చేసింది. ఇప్పుడు ఎంతోమందికి ఉపయోగం అయింది కదా, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు కదా. కాబట్టి మనం అన్నీ మాట్లాడుతాం, సాకులు చెప్తాం. నా మట్టుకు నేను కానీ మనందరం సాకులు చెప్పేవాళ్ళం కదా. మన బైబిల్లో ఒకళ్ళు ఉన్నారు, పెళ్ళికి రమ్మంటే ఏమన్నాడు, నాకు ఇది ఉంది కాబట్టి అది ఉంది, ఇది ఉంది, కారణాలు చెప్పారు కదా. అయితే మనం కూడా కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మనం ఆ రీతిగా ఉండకుందాం గాక. ఇక్కడ తలంపు ఏంటి అని అంటే కాబట్టి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి. పౌలు మాట్లాడుతూ అంటాడు ఆ మాట. ఒకసారి చూడండి, అపోస్తలుల 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు ఎక్కువ మందిని సంపాదించుకోవాలని 9వ అధ్యాయం 1 కొరింథీయులు 9వ అధ్యాయం 22వ వచనం 19వ వచనం చూడండి. కాబట్టి నేను ఎక్కువ మందిని సంపాదించుకోవాలి, నేను వెళ్ళే లోపల ఎక్కువ మందిని సంపాదించుకోవాలి. సంసోన్ అన్నాడు, ప్రభా నేను చనిపోతున్నాను కదా, ఈ ఒక్కసారికి నాకు బలం దయచే, నాతో పాటు వీళ్ళందరినీ చంపేయాలి. తను ఒక స్వార్థపూరితంగా కొంత ప్రభా వీరిని శిక్షించేయాలన్నట్టుగా తను భావించాడు కదా. మనం కూడా కొన్ని సందర్భాలలో ఆలోచిస్తాం. అదే సందర్భంలో
అలాంటి ఆలోచన ఏ రీతిగా అయితే ఉందో ప్రభు కొరకుని ఎక్కువ మందిని సంపాదించాలి. పౌలు మాట్లాడుతూ అంటాడు. ఇంకా చూడండి తర్వాత 22వ వచనం కూడా అదే మాట. అయితే వద్దునే కొందరినైనా రక్షించుకోవాలని. అయితే ఇదే పౌలు ఇంకా మాట్లాడుతూ అంటాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. నేను చెప్పాలనుకున్న తలంపు ఒకటి, అయితే కొంచెం స్వార్థ వచ్చింది కాబట్టి ఇక్కడే ఎక్కువ టైం తీసేసుకున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే అనుకుంటా. అంటే ఇశ్రాయేలీయులు రక్షించబడాలని 2 కొరింథీయులేనా? ఏమంటాడంటే ఇశ్రాయేలీయులు రక్షించబడాలని నా హృదయంలో మానని వేదన ఉంది అంటాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఇశ్రాయేలీయులు రక్షించబడాలని నా హృదయాభిలాష వారి నిమిత్తమై నేను దేవుని చేయు ప్రార్థన. 9వ అధ్యాయం 1వ వచనం కూడా అండి. కాబట్టి నాకు బహు దుఃఖమును మానని వేదన ఉంది. ఏంటి నీ బాధ ఏంటయ్యా అంటే ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. అవసరమైతే ప్రభా వాళ్ళు రక్షించబడటం కోసం నేను క్రీస్తు నుండి దూరమైన శాపగ్రస్తునై ఉంటాను. తల్లి స్వభావం కదా, తల్లి తినదు కానీ తన బిడ్డకు తింటే చాలు, తన కడుపు కట్టుకుంటుంది. వాళ్ళు తింటే చాలు కదా. ఆ రీతిగా అంటున్నాడు ప్రభా, వాళ్ళు రక్షించబడితే చాలు. ఒకవేళ వారందరి కోసం నన్ను శాపగ్రస్తుడిగా చేసేయాలనుకుంటావా, అయినా పర్లేదు. పౌలు ఒక సందర్భంలో మోషే అంటాడు, తీయొద్దులేండి ప్రభా. కాబట్టి వారి దోషాన్ని పరిహరించుతావా సరే, లేకపోతే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయి. కాబట్టి ప్రభా నాలో కూడా అటువంటి భారం దయచే, నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తమే నాలో భారం లేదు. కాబట్టి దినాలన్నీ కూడా ప్రభు రాకటి సాదృశ్యాలు చూస్తున్నాం కదా, యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దేశం మీద దేశం యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు అంతా ఈ మధ్య లేవు కానీ ఎక్కువ వరదలు ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఎంత కలవరాలు. విజయవాడ ప్రాంతం కానీ, ఖమ్మం కానీ, మన రాష్ట్రంలో, మన దేశంలోనూ, కేరళ అంతకుముందు చూస్తాం వైనాడ్ అని, లేకపోతే టర్కీ, చైనా, ఇలా ఎన్నో దేశాలు చూస్తున్నాం కదా. దేవుని యొక్క రాకడకు సాదృశ్యమైన దగ్గరున్నటువంటి దినాల్లో మనం చూస్తున్నాం కదా. కాబట్టి ప్రభు అనేక మంది రక్షించబడాలని నాలో కూడా మానని వేదన, నాలో కూడా దయచే. నేను కూడా అనేక మంది నిమిత్తమే ప్రార్థన చేస్తాను. మనం కూడా ప్రార్థిద్దాం అనేక మంది రక్షణార్థమై. కాబట్టి సాధ్యమైతే మన ఆరోగ్యం ఉన్నప్పుడు మనం చేయగలిగినటువంటి పని ప్రభు కొరకు కొన్ని మాటలు చెప్పటం. కాబట్టి అది చెప్పడం మనకు కూడా ఎంతో మంచిది. ఒక మాట చెప్పి ఇక్కడితో ఈ టాపిక్ ముగిస్తాను చూడండి. దానియేలు గ్రంథం ఒక మాట చదువుతాం. 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి చదువుతారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను ఆయన వైపు తిప్పుతారో ఆకాశమండలంలో జ్యోతులను పోలిన వారై ఉంటారు. కాబట్టి పరలోకంలో గొప్ప బహుమానాలు ఇచ్చేటువంటి దినం ఉంది. వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఎవరు ప్రభు కొరకు అనేక మంది తిప్పారో బహుమానం ఇచ్చేటువంటి దినం ఉంది. వాని పనిని బట్టి ప్రతి వానికి ఇచ్చే దానికి నా యొద్ద బహుమానం ఉంది. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. కాబట్టి మనం ఒలింపిక్స్ ఈ మధ్య కాలంలో చూసాం. ఎంత సంతోషకరం. 4 సంవత్సరాలకు వస్తున్న ఒలింపిక్స్, దాంట్లో బహుమానం పొందటం ఎంత సంతోషం. ప్రపంచమంతా చూస్తుంది. ఎంత ఆధిక్యత, ఎంత మహిమ ఉన్నటువంటిటువంటి దినం అది. దానికంటే గొప్ప దినం ఇది. ప్రభు
బహుమానాలు ఇచ్చేటువంటి దినం, ఎంత సంతోషదాయకమైనటువంటిది. కాబట్టి ఒక దైవజనుడు ఇట్లా పాట కట్టాడు, మీకు తెలుసు కదా. అయితే జీవ కిరీటం మోయువేళ అంటే ఇదేం పాట అంటే దినకరం గారి పాట, అది సోలిపోవదు అనే దాంట్లో జీవ కిరీటం మోయువేళ ఎంత సంతసమో, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతసమో, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. జీవ కిరీటం మోసే వేళ ఎంత సంతోషం, ఎంత మహిమాయుక్తమైనటువంటి ఆ దినం అది. కాబట్టి మనం ఆ దినం కొరకే ప్రయాసపడదాం. కాబట్టి ప్రభు వలలో పాలు పొందుతున్నటువంటి మనం, కాబట్టి మనం ఆ రీతిగా ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిద్దాం. కాబట్టి ఒక 2 మాటలు చూసి మనం చూద్దాం. చూడండి, దానియేలు గురించి మనం చదువుదాం. దీని గురించి ధ్యానించాలనుకున్నాను, కానీ కొంత సందర్భాన్ని బట్టి వెళ్ళిపోయాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. దానియేలు ఎలాంటి వాడంటండి? అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి. కాబట్టి బుద్ధి ఇచ్చేటువంటిది ప్రభువే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రిక కదా, 2వ అధ్యాయము 5వ వచనం, 3వ వచనమా 5 అనుకుంటున్నాను, సరే. కాబట్టి చూద్దాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2:3 అంటే చదవండి. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనవి. మొట్టమొదటిగా యవనస్తులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నాకు బుద్ధి కావాలి, మంచి బుద్ధి, మంచి జ్ఞానం దయచే. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనది. కాబట్టి ప్రభు మీద ఆధారపడాలి. యవనస్తులం కదా, ఎక్కువ మనం శరీరాన్ని ఆధారం చేసుకుంటాం, మన యొక్క బలాన్ని ఆధారం చేసుకుంటాం. ఆ మాట అనుకుంటున్నప్పుడు దావీదు చూస్తే, దావీదు ఎలాంటి వాడంటే తన యొక్క కత్తిని తన వింటిని నమ్ముకోలేదంట. చూడండి, 1 సమూయేలు గ్రంథం చూడండి. గొల్యాతు మీదకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అంటాడు, చదువుదాం. చూడండి, ఇది కాబట్టి ఇక్కడ ఈయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మనకి బుద్ధి జ్ఞానములు అవసరం, ప్రభువే ఇస్తాడు అవి కదా. చూడండి, ఈటి చేత కానీ కత్తి చేత యుద్ధానికి ఎవరికి ఇవే కదండి కావాల్సింది. యుద్ధానికి కావాల్సింది ఈటే, కత్తియే కదా. అయితే వాటి చేత రక్షణ కలగదంట. చూడండి, కీర్తన గ్రంథంలో కూడా మాట్లాడుతూ దావీదు ఏమంటాడు చూడండి, 33వ అధ్యాయము 16వ వచనం. అంటే ఇది యవనస్తులంగా మనము ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువగా మన బలాన్ని, కాబట్టి మన యొక్క జ్ఞానాన్ని నమ్ముకుంటాం, ప్రభువుని ఎక్కువగా నమ్మం కదా. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మనందరికీ ఈ మాట 33వ అధ్యాయము 16, 17. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూడండి, అయితే ఎట్లా అండి, అయితే ఎట్లా అంటండి, 18వ వచనం అండి, వారి కాబట్టి దేవుని మీద ఆధారపడే వాళ్ళ మీదే కృప నిలుస్తుంది. ఈటే కత్తే కాదంటండి. కాబట్టి ఈటే కత్తి అంటే గొల్యాతుకి ఇంకా ఎక్కువ బలం ఉంది కదా. గొల్యాతు కాబట్టి ఎంతో బలంతో వస్తున్నాడు కదా. నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కాబట్టి నువ్వు కర్రతో వస్తున్నావు అని అన్నాడు కదా.
కాబట్టి గొలియాతు ముందు దావీదు చాలా చిన్నవాడు. కాబట్టి ఈ యొక్క వడిసెల ఇవన్నీ అతని ముందు అవి ఎంతో చిన్నవి కదా. కాబట్టి కత్తి చేత ఈటి చేత దేవుడు రక్షించేవాడు కాదు, దేవుని చేతనే వస్తున్నాను అన్నాడు. ఇక్కడ కూడా అన్నాడు, ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడ్డాడు, ఏ వీరుడు అధిక బలం చేత తప్పించుకున్నాడు. ఏ వీరుడు అన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో పునీత్ అనే ఆయన మంచి జిమ్ బాడీ కదా వీళ్ళందరూ. మరి వాళ్ళు ఇంత జిమ్ చేసి వచ్చి చనిపోయారే, అప్పుడే జిమ్కి వెళ్ళొచ్చి ఇలాగ కాఫీ తాగుతూ ఇంటికి వచ్చి చనిపోయారే. మరి ఏ వీరుడు? లేకపోతే ఇంకా మనం చూస్తే, కాబట్టి ఎవరిని మనం జ్ఞాపకం చేసుకుందామన్నా ఎవరు కూడా తన యొక్క బలం చేత శక్తి చేత కాదు, యెహోవా వల్లనే. కాబట్టి రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించ వారి ప్రాణాలు మరణను తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కరువులో సజీవులుగా కాపాడాడు కదా. సారెపెత్త విధవరాలు, ఆ దేశమంతా కరువు కదండి, దేవుడు ఆమెను పోషించాడు. కాబట్టి కరువులో పోషించేటువంటి దేవుడు మనకున్నాడు. మనకి శ్రమ దినాల్లో మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మన యొక్క ప్రభువు మీదే ఆధారపడాలి. కాబట్టి చూడండి, ఇంకా ఈ మాట కూడా ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. కీర్తనలను 118, 8, 9 అండి. కాబట్టి మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. కారణం ఏంటంటే వారి సంకల్ప 145 చూడండి, 145 6వ అధ్యాయము, వారి సంకల్పాలు నాడే నశిస్తాయి. 3వ వచనం, 146 3వ వచనం. ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వాడు ధన్యుడు. కాబట్టి నరులు రాజులు నమ్ముకోవద్దు. ఇక్కడ అంటున్నాడు కదా, కాబట్టి వారి ప్రాణం వెడలిపోద్ది, వారు మంటి పాలవుతారు. వారి సంకల్పాలు చేసినటువంటి, నేను ఇస్తాను, జాబ్ ఇస్తాను, లేకపోతే ఇలా చేస్తాను అలా చేస్తాను, వాళ్ళ సంకల్పాలన్నీ నాడే నశిస్తాయి. మనం చూసాం కదా. కాబట్టి ఎన్నో వాగ్దానాలు చేశారు, ఇప్పుడు తీర్చలేకపోతున్నారు కదా గవర్నమెంటు. కాబట్టి అలా కాదు, ఎవరైనప్పటికీ కూడా మానవులో మాటిస్తాం, నెరవేర్చలేం, మనకి వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు లాగుతాయి, కాబట్టి చేయలేం. అయితే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో, దేవుడు మనకు సహాయకుడు. ఎవడు దాని దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. కాబట్టి ప్రభు మీద ఆశ పెట్టుకోవటం మంచిది. కాబట్టి మనం ఆ రీతిగా మనం బుద్ధి జ్ఞానాలు సర్వసంపదలు ప్రభు యందు గుప్తమే. ప్రభా వీళ్ళు ఎవరికి, యాకోబు 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే అడగండి, కాబట్టి ధారాళంగా ఇస్తాడంట. ఎవరిని గద్దెంపక ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన ధారాళంగా ఇచ్చేటువంటి దేవుడు. మనుషులను సంకుచిత స్వభావంతో ఇచ్చినా కానీ అదంతా నాకంటే పైకి ఎదిగిపోతాడు, లేకపోతే నాకంటే పైకి ఎదిగిపోద్దామే, లేకపోతే మనల్ని మించేస్తారు, అలాంటి స్వభావంతో చేస్తాం మనం కదండి. కానీ ప్రభు అలాంటి వాడు కాదు, ఎవరిని గద్దెంపక ధారాళంగా ఇస్తాడు. కాబట్టి మనం ఇంకొక మాటలో చూస్తే మత్తయి సువార్తలో కూడా అడగండి మీకు ఇవ్వబడిన అని చెప్తా. అక్కడ ఏమన్నాడండి, 7వ అధ్యాయము తర్వాత 10వ వచనం. అంతకన్నా ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఇస్తాడు, మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి అతి శ్రేష్టమైన గోధుమల నుంచి వారిని తృప్తిపరుస్తాడంట, కొండ తేనెతో వారిని తృప్తిపరుస్తాడు. మన యొక్క ప్రభు శ్రేష్టమైనవే చేస్తాడు, మానవులు అలా చేయరు. కాబట్టి మనం బుద్ధి మీద ఆధారపడకూడదు. ప్రభా కాబట్టి నా బుద్ధి నా జ్ఞానం కాదు, కాబట్టి నా యొక్క బలము, కాబట్టి ఏ రాజు తన సేనా బలం చేత, ఏ వీరుడు తన అధిక బలం చేత రక్షించబడలేడు. కాబట్టి నేను కాదు ప్రభా. కాబట్టి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటే వాడు ధన్యుడు. ప్రభు మీద ఆశ పెట్టుకుందాం. యవనస్తులంగా మనం ఉద్యోగాలకు వెళ్తాం, కాబట్టి లేకపోతే ఆయా ప్రయత్నాలు చేస్తాం,
మన మీద నమ్ముకోవద్దు, మన యొక్క ఆలోచనలు సరైనది కాదని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు మీద ఆధారపడదాం. ఇక దానియేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. ఏంటి ఆ బుద్ధి? 3 విషయాలను జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడంటండి. తను 1వ అధ్యాయంలో తన గురించి రాయబడింది. రాజు ఇక్కడ మనం చూస్తాం, మనం క్లుప్తంగా చరిత్ర చెప్పి. కాబట్టి బబులోను దేశానికి వచ్చినటువంటి సందర్భంలో నెబుకద్నెజరు రాజు బబులోను దేశాన్ని ముట్టడి వేసి, కాబట్టి ఆ రాజు శ్రేష్టమైనటువంటి వారందరినీ తీసుకెళ్ళిపోయాడు బబులోను దేశానికి, పని వాళ్ళ కిందను, లేదా వారిని ఏదో ఉపయోగకరంగా చేసుకుందాం, తను వాళ్ళు యవనస్తులను ఉపయోగించుకుందాం, పనికో దేనికో అని తీసుకుపోయాడు కదా. 3వ వచనం అండి. నేర్పించాడు. అంటే నా సమయం అయిపోద్ది కాబట్టి నేను ఇంకో 15 గంటలు ముగించేలా తమ్ముడు. 12 నేను కాబట్టి ఇక్కడ త్వరగా నేను విషయంకి వస్తాను. కాబట్టి వాళ్ళకి మంచి ఎవరంటే వీళ్ళు కూడా మంచి శ్రేష్టమైనటువంటి వాళ్ళు, లోపం లేని రాజవంశంలో ముఖ్యులు, లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని, మంచి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు బబులోను దేశానికి. అక్కడికి తీసుకెళ్ళిపోయి కల్దీయుల భాషను నేర్పించాడు. రాజు వారిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, కాబట్టి రాజు అన్నాడు వాళ్ళకి మంచి భోజనం పెట్టించు. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు కదా. అయితే రాజు భుజించు భోజనమును అయితే పేర్లు కూడా మార్చాడు. 5వ వచనం ఒకసారి చదివేస్తే మంచిది. రాజు భుజించే భోజనం ద్రాక్షారసం అనుదినం వాళ్ళకి ఇప్పించి, రాజు భుజించే భోజనం అండి. మనం ఇప్పుడు ఏదైనా మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఎక్కువ దేనికి వెళ్తాం? కాస్ట్లీ హోటల్కి వెళ్తాం కదండి, శ్రేష్టమైన వీటికి వెళ్తాం. కాబట్టి డబ్బులు ఉండాలే కానీ శ్రేష్టమైనటువంటి ఆ ధనవంతులు అనిపించేది మనం ఎందుకు అనిపించకూడదు? కాబట్టి మనం కూడా మంచి శ్రేష్టమైన హోటల్కి వెళ్ళాలి, మంచి భోజనం చేయాలి అని ఆశపడతాం కదా. అది తప్ప. అయితే ఇక్కడ ఈ యొక్క ఆలోచన చూడండి. రాజే ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు. ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలు ఇక వీళ్ళకి కొంతమందికి ఇలా అవకాశం ఇచ్చాడు. రాజు భుజించే భోజనము, పానం చేసే ద్రాక్షారసం వాళ్ళకి ఇవ్వండి, 3 సంవత్సరాలు అలా ఇవ్వండి, వాళ్ళు పరీక్షించి నా ఎదుటి నిలబెట్టండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా వాళ్ళకి ఆర్డర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రాజు భుజించే భోజనం, కాబట్టి రాజు భుజించే భోజనం ఎంతో శ్రేష్టమైనటువంటిది. కాబట్టి పాతకాలంలో కొంచెం చెప్తారు. కాబట్టి వాళ్ళ యొక్క స్టైలే వేరు, వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు వేరు. రాజుకి ఏది అయితే ఇష్టపడతాడో అలాంటివన్నీ కూడా తను సిద్ధం చేసి ఉంచుతారు. సరే, అక్కడికి వెళ్ళం. కానీ మంచి భోజనం బెస్ట్ ఇస్తారు. అలాంటప్పుడు దీన్ని ఏమనుకున్నారంటే వీళ్ళు వద్దు అనుకున్నారంట. 8వ వచనం. చాలక్క ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే, అది రాజు భుజించే భోజనము, పానం చేసే ద్రాక్షారసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదు. ఏం అపవిత్రత వస్తుందో ఏమో. ఈ ద్రాక్షారసం చరిత్రలో కొంతమంది ఒక్కొక్కలా మాట్లాడతారు. ఆ యొక్క ఆహారం అంట ఏదో బలి అర్పించిన వాటిని పట్టుకొచ్చి తర్వాత బలి అర్పించొచ్చి ఆహార పదార్థాలు వీళ్ళకి వండుతారు. లేతే కొన్ని తినకూడనటువంటి కొన్ని ఆహార పదార్థాలు అందులో ఉన్నాయేమో. ఏం అభ్యంతరంగా వాళ్ళకి అనిపించిందో, లేకపోతే అవన్నీ కాకపోయినా ఏమో. తర్వాత నేను కడుపు నిండిన వాడినే ప్రభు ఎవడని అంటానేమో కదా, సామెత గ్రంథంలో కూడా ఉంది. చూడండి ఒకసారి. ఏమో అలా వాళ్ళు నియంత్రించుకున్నట్లుగా మనం భావించాలి. దీని గురించి అక్కడ లేకపోయినా 30వ అధ్యాయం
8, 9 వచనాలండి. కాబట్టి ఎక్కువైపోయిన ప్రభు ఎవడంటానేమో కదా, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. కాబట్టి కడుపు నిండిపోతే ఏమో ప్రభు గుర్తురాడు కదా మనకి. డబ్బులు ఉంటేనే మనం కనీసం ప్రార్థన కూడా చేసుకోము, ఆలోచన తీసుకో, మనకు మనమే వెళ్ళిపోతాం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కదా. ఏమో ప్రభా డబ్బులు ఎక్కువైపోతే నేను కడుపు నిండిన వాడినై నేను ఒకవేళ ప్రభు ఎవడని అంటానేమో. కాబట్టి ఈ సుఖవంతమైనటువంటి భోజనం మాకొద్దు, ద్రాక్షారసం కూడా మాకొద్దు. ద్రాక్షారసం వెక్కిరింతలు పాలు చేస్తుంది అన్నాడు కదా. చూడండి సామెతలు 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసం వెక్కిరింతలు పాలు చేస్తుంది, మద్యం అల్లరి పుట్టిస్తుంది. దాని వశమైనటువంటి వాళ్ళందరూ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏమో ప్రభా ఈ యొక్క ద్రాక్షారసం తాగి నేను వెక్కిరింతల పాలైపోతానేమో. ఏమో గుర్తు తెచ్చుకున్నాడేమో నోవహుని, అది మంచి ద్రాక్షారసమే అయినా ఎక్కువ తాగాడేమో. ద్రాక్షారసం తన యొక్క పంట సమృద్ధిగా ఉంది ద్రాక్షారసం, కాబట్టి ఇప్పుడు త్రాగాడు. ఏమో తన వస్త్రాలు కానుకుండా ఉన్నాడు కదా నోవహు. చరిత్ర తెలుసు కాబట్టి నా సమయం తక్కువ కాబట్టి క్లుప్తంగానే మాటలతోటి నేను ముందుకెళ్ళిపోదాం. ద్రాక్షారసం త్రాగాడు కదా, కాబట్టి ఇప్పుడు తన వస్త్రాలు కానకుండా ఉన్నాడు కదా. ఏమో ప్రభా నా యొక్క జీవితాన్ని ఏమో ఈ ద్రాక్షారసం తాగి నేను కూడా ఏ నోవహు వాలే వెక్కిరింతల పాలైపోతానేమో, ఏమో నేను వస్త్రాలు కానుకుండా అయిపోతానేమో, ఆ రీతిగా నేను అభ్యంతరకరంగా తయారవుతానేమో, మద్యం అల్లరి చేస్తుంది అన్నాడు అట్లా జరుగుతాయేమో. ఏమో ఈ నాకొద్దు ఈ ఆహార పదార్థాలు, కడుపు నిండిన వాడినే నేను ప్రభు ఎవడని అంటానేమో, యెహోవా ఎవడని అంటానేమో. కాబట్టి నేను ఈ యొక్క ఆహార పదార్థాలు తీసుకోను. తమ్మును తాము పవిత్రపరుచుకున్నారు. కాబట్టి యవనస్తులు అయితేనేమి, పిల్లలు పెద్దలు అయితేనేమి, కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో కాబట్టి నోటికి కత్తి పెట్టుకోవటం మంచిది. కాబట్టి చూడండి అది అంటాడు సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 23:2 సామెతలు నీ నోటికి కత్తి పెట్టుకో అన్నాడు. కాబట్టి మనం నీవు తిండిపోతువైన నీ గొంతుకు కత్తి పెట్టుకో. మనకు కత్తి చాలామందిని చూస్తాం, కొంతమంది ఆహారం ఇదే అవకాశం ఉన్నట్లు కొంతమంది భోజనాలకు వెళ్తాం కదా ఫంక్షన్లకి, దేవుని మంచి ఫంక్షన్లే నేను కాదనట్లేదు, కానీ వాళ్ళ ఇంటి దగ్గర అంత తింటారో లేదో తెలియదు కానీ. కాబట్టి కొంతమంది నేను ప్రత్యక్షంగా చూశాను, ఒక ప్లేట్ నిండా ఎంత పెట్టుకుంటారని. మరి అట్లాగా అది అంత అభ్యంతరం కాదు, ఒక లిమిట్గా తినటం కూడా మంచిది. కాబట్టి ఆహారం తినటం తప్పు కాదు, మంచిగా తినటం మంచిదే, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని తినటం మంచిదే. కాబట్టి చూసేవాళ్ళే అభ్యంతర పడతా. ఒకసారి చూశాను, రెండోసారి కూడా అంత చూశాను. ఒకసారి ఓ ఫంక్షన్కి వెళ్ళానండి. కాబట్టి మళ్ళీ మంచి భక్తులను వాక్యం చెప్తాడు ఆయన, మంచి ఫ్యామిలీ అంతా. ఎంత చూశాను. మరలా నేను వెళ్ళి వేరే వడ్డించుకుని వచ్చి పెరుగు ఆడికి వెళ్తాం కదా, అంత దాటేస్తాం కదా, మళ్ళీ చూసి వచ్చేదాడికి మళ్ళీ అంత గొప్ప ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనకు అంత మంచిది కాదు. కాబట్టి మనుషులు కూడా ఎంత విపరీతంగా ఉంటారు, వాళ్ళ హెవీ బాడీస్, ఎందుకు అంత మంచిది కాదు కదా. కాబట్టి తినటం తప్పని చెప్పట్లేదు వాక్యం, కానీ కాబట్టి తిండిపోతూ అయిపోతే కాబట్టి గొంతుకు కత్తి పెట్టుకోవడం, అనారోగ్యాలు కూడా వస్తున్నాయి కదా, మంచిది కూడా కాదంటున్నారు కదా, కొలెస్ట్రాల్ అంటున్నారు, అవి ఇవి అంటున్నారు కదా. మంచిది తినటం తప్పని అని అనటం లేదు, మంచిదే, శ్రేష్టమైనది తినటం మంచిది. అయితే కొన్ని హద్దుబాట్లు మనకు కూడా అవసరం ఉంది. అయితే చూడండి మనం లూకాసు వార్తలో ఇలా అన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయము, మీ హృదయాలు తిండి మత్తు వల్ల 34వ వచనం. కాబట్టి మీ హృదయాలు తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మందంగా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఆ మందం చేసేస్తాయంట మనల్ని. కాబట్టి అంటే ఇవి మనకు మత్తు,
మనకు సరైనటువంటి కాబట్టి నిజంగా ప్రార్థన కూడా ఉండటం లేదు కదా. మనం తినే ఆహార పదార్థాలు ఉదయాన్నే లేగలేకపోతున్నాం. మనం తినే ఆహార పదార్థాలు, మనం తినే మన ఇష్టానుసారమైనటువంటి టయాలు ఉండటం బట్టి సరైన రీతిలో ప్రభువుకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఐహిక విచారాలు వీటన్నిటిని బట్టి కాబట్టి ప్రభువు దినమంట ఉరి వచ్చినట్టు మీ మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. కాబట్టి మరలా చూడండి 26వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటినెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్ట శక్తి కలవడినట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. ప్రార్థన కాబట్టి మనకు అవసరం. తర్వాత ఇక్కడ చెప్పాలనుకునేటువంటి తలంపు ఏంటి అని అంటే, కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి, అతని యొక్క లక్షణంలో మనం చూస్తాం ఏంటంటే, తను ఈ యొక్క ఆహార భోజన పదార్థాల ద్వారా తను అపవిత్రపరుచుకోకూడదు. మనల్ని మనం కూడా అపవిత్రపరుచుకోకూడదు. మనల్ని మనం కూడా ఈ యొక్క ఆహార పదార్థాలు అయితేనేమి ఇవేమీ కూడా ఏమైతే మనం ప్రభువు నుండి దూరం చేసేవిగా ఉన్నాయో వాటికి దూరంగా ఉండటం మంచిది. మనల్ని మనం ఆత్మీయంగా చల్లారిపోతామేమో. అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు తన ఆహార పదార్థాల విషయాల్లో ఆ రీతిగా ఉన్నాడు. తిమోతితో పౌలు మాట్లాడుతూ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు కూడా దూరంగా ఉండు అన్నాడు. ఇది దేవుని యొక్క ప్రజలుగా మనకు కూడా ఎంతో అవసరం అండి. 1 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఇవి కూడా మన ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. కాబట్టి దానియేలు కాబట్టి గురించి మనం చూస్తున్నాం. అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. ఏంటి అతని శ్రేష్టమైన బుద్ధి? తను పవిత్రపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆహార పదార్థాల ద్వారా నేను ఎక్కడైనా అపవిత్రతను కొని తెచ్చుకుంటానేమో. కాబట్టి రాజు భుజించే భోజనము పానము చేయకున్నట్లుగా కాబట్టి మాకు సెలవిమని తను కోరుకుంటున్నాడు కదా. మనం కూడా మనల్ని మనం పవిత్రపరచుకుందాం. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఇవి కూడా మనల్ని ఆత్మీయంగా కాబట్టి పాడు చేసేవిగా ఉన్నాయి. చూడండి 1 కొరింథీయులు రాసిన పత్రికలో కూడా చూడండి, మన యొక్క స్నేహాన్ని కూడా మనం దూరంగా ఉంచుకోవడం మంచిది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14, 15, 16 వచనాలండి. ఉండకుడి నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడైన ప్రభువు. కాబట్టి నేను వారిలో నివసించి సంచరించినట్లుగా కాబట్టి వారు మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకత మనకు అవసరం ఉంది. కాబట్టి అందరితో కలిసిపోవటానికి వీలేదు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. వారి యొక్క స్నేహం మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. కాబట్టి అంటున్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం. అవిశ్వాసులతో జోడుగా ఉండటానికి వీల్లేదు. ఏమో వాళ్ళ యొక్క క్రియలు మనం నేర్చుకుని మనం ప్రభుని విడిచిపెట్టేస్తామేమో. అలా జరిగిందా? జరిగింది. కీర్తన గ్రంథం చూడండి, 9 అంకాల చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. త్వరగా ముగించేస్తాను. అంటే మాటలు వస్తున్నాయి కాబట్టి చదువుతున్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. నూట 6వ అధ్యాయము 35, 36 వచనాలు. కీర్తనలు 106, 35, 36 వచనాలు. ఇంకా ఉందండి, చదవండి. చదవమ్మా.
ఉమ్, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఉమ్, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. ఉమ్, వారి పగవారు వారిని ఏలుచుండిరి. ఉమ్. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అణుపబడిరి. దీని అంతటికి కారణం ఏంటి? వాళ్ళ యొక్క సహవాసం కదండి. ఎంత నష్టానికి దేవుని యొక్క ప్రజలంగా మనందరం జాగ్రత్త పడదాం. అనేక సందర్భాల్లో అన్ని జనులతో స్నేహం ఎక్కువైపోయింది, ప్రభువుకి దూరం అయిపోయాం. కాబట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. లోకంలో ఉన్నాం. లోకంలో యోహాను సువార్తలో ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, లోకంలో వాళ్ళు ఉన్నారు, అయితే దుష్టుని నుండి వారిని కాపాడు. లోకంలో ఉన్నాం, మనం లోకంలో ఉన్నాం, షాపింగ్ చేసుకుంటాం, లేకపోతే వాళ్ళు అన్ని జనులు హోటల్కి వెళ్తాం, అక్కడ అన్ని జనులు వండిందే తింటాం. అయితే ప్రార్థన చేసుకుని తినాలి అదే సందర్భంలో అంతేకాదు, మనకు అవసరం. లోకంలో ఉన్నాం కాబట్టి మనం చేసేది అన్ని జనుల మధ్య, మన బాసు అన్ని జనుడే, వారితో సంబంధాలు ఉంటాయి, కాదని అనట్లేదు. కానీ కాబట్టి మిళితం అయిపోకూడదు, వారితో ఎక్కువగా అటాచ్మెంట్ అయిపోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ యొక్క సహవాసం ఎక్కడికి నడిపించింది? వాళ్ళు సహవాసం చేశారంట, అన్యులతో సహవాసం చేశారు. సహవాసం ఎక్కడ తీసుకొచ్చింది? వాళ్ళ యొక్క క్రియలు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళతో సహవాసం చేస్తామండి. కాబట్టి మరి వాళ్ళు చేయమన్నది వాళ్ళు ఇష్టం కాకపోయినా వాళ్ళు మనం మెప్పించడానికి వాళ్ళంత ఆశించరు. కానీ మనం చేయమని తెలిసినా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏదో మెప్పించేయాలని వాళ్ళ కోణంలోనికి మనం వెళ్ళిపోతున్నాం కదా. అనేక సందర్భాల్లో చదువుకునేటువంటి సందర్భాల్లో ఇప్పుడు కానీ జరిగినటువంటి ఆ విషయాలు, పాత విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. మేము కూడా చదువుకున్నాం కదా అలాంటి పరిస్థితి. మనందరం లోకంలో ఉన్నాం. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఏదో మనం మెప్పించేయాలి. కాబట్టి వాళ్ళ క్రియలను నేర్చుకున్నారు, వాళ్ళతో సహవాసం చేశారు, వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళావు కదా, కాబట్టి వాళ్ళు ఏదో కాబట్టి శ్రీమంతం అని పిలిచారు, వెళ్ళావు, కాబట్టి మనం వెళ్ళాం అనుకోండి. కాబట్టి మనం కూడా కొన్ని అక్కడ విషయాలు లేని అన్నీ కూడా ఇది దైవిక క్రమంలో అనగా ఏదో ప్రార్థన చేసి సేమ్ అక్కడ జరిగే పండ్లు పలహారాలు, అక్కడ జరిగే చేతులు అవి పెట్టడం, ఇక్కడ కూడా మనం అట్లా కదా. కాబట్టి దానికి కారణం సహవాసం కదండి. అంతేకాదు, ఇక్కడ అన్నాడు వారి విగ్రహాలకు పూజ చేసిరి, అవి వారికి ఉరేయును. మళ్ళా కుమార్తెలను అర్పించారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వచ్చేసారో వాళ్ళకి కానట్లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా సొలొమోనుకే జరిగింది అలాంటిది. నీవెంత నేనెంత? సొలొమోన్ అని పిలుస్తున్నాడు ప్రభు, కానీ వినవట్లేదు కదా. ఎందుకంటే తమ అన్ని జనులు అయినటువంటి భార్యలు చేసుకున్నాడు. వాళ్ళందరూ తమ విగ్రహాల వైపుకి ఆయన్ని తిప్పేశారు. గొప్ప జ్ఞానవంతుడు సొలొమోను కదా, అతను వంటి వాడు లేడు. కాబట్టి అతని కంటే గొప్ప వాళ్ళం కదా. ప్రభా, నేను ఎంత బలహీననో, నేను కూడా త్వరగా తిప్పివేయబడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని. కాబట్టి ప్రభా, నన్ను కూడా భద్రంగా కాపాడు, నన్ను నేను పవిత్రంగా కాపాడుకోవాలి. అది కూడా మనకు ఒక మాట ఉంది చూడండి. మొదటి యోహాను పత్రికలో ఆయన మూలంగా పుట్టినవాడు తను భద్రంగా చేసుకుంటాడంట. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. ఆయన నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆయన పవిత్రుడు. మనం కూడా మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఇదేదో వచ్చేసేది కాదు, నన్ను నేను ఇది అభ్యాసం చేసుకోవాలి కదండి. కాబట్టి దైవభక్తి మనం సాధకం చేసుకోవాలి. కాబట్టి నన్ను నేను పవిత్రంగా కాపాడుకోవాలి. కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి చూస్తున్నాం. తను అపవిత్రపరచుకోకుండా, ఆ మాట ఏంటంటే మంచి మాట అన్నాడు కదా. 1వ అధ్యాయము దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. కాబట్టి అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించినాడు. కాబట్టి ప్రభా, నన్ను నేను కూడా అటువంటి తీర్మానం చేసుకుంటాకు నాకు బలలో పాలు పొందుతున్నాం. మనల్ని మనం కూడా తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఈ భోజన పదార్థాలు అయితేనేమి, నా స్నేహం అయితేనేమి, ఆ ముచ్చట్లయితేనేమి, ఇంకా ఏది మనం మాట్లాడుకునే కొన్ని విషయాలే కానీ ఇంకెన్ని విషయాలు మనల్ని ఆత్మీయంగా దూరం చేస్తాయో ప్రభా, వాటికి నేను దూరంగా ఉండటానికి నేర్పించు. కాబట్టి ప్రభా, ఆ రీతిగా బలలో పాలు పొందే సందర్భంలో మనల్ని మనం పరిచయం చేసుకుందాం. నన్ను నేను పవిత్రంగా కాపాడుకోవటానికి నాకు సహాయం చేయి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 2వ మాట చూడండి, 6వ అధ్యాయము నమ్మకస్తుడు అనే విషయాన్ని 4వ వచనం.
ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక చాలండి. దానియేలు నమ్మకస్తుడే. కాబట్టి దానియేలు నమ్మకస్తుడు. ఏ తప్పు నేరం చేసేవాడు కాదు. మనం కూడా నమ్మకస్తులంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. 28 కదా దానియేలు సామెతలు 28:20 చదవండి. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వాడికి దేవుడు మెండుగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి నమ్మకత్వాన్ని కలిగి ఉండటానికి నేర్చుకుందాం. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక ఆవిడ ఏంటంటే నేరేడు గింజలు అమ్ముకునే ఆవిడ అమ్ముకుంటున్నాడు. ఒక కుర్రోడు నేరేడు గింజలు అమ్ముకుంటాడు. కాబట్టి అమ్ముకుంటా ఒక ఆవిడ ఇంటికి వచ్చాడంట. కాబట్టి వచ్చాడు. వచ్చినప్పుడు ఆమెకు ఒక పూల తోట ఉంది. పూల తోట ఉంటే ఆ పూల తోట చూడటానికి వెళ్ళాడమ్మా. గ్లాస్ ఇంత రేటు, మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని రూపాయలు అని చెప్పేశాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుర్రాడు మరలా తిరిగి వచ్చాడు. కొంచెంసేపున్నాక వచ్చిన తర్వాత అప్పుడు ఆమె అంది, ఒరే నువ్వు వెళ్ళిపోయావు కదరా, నీకు చూడకుండా నేను ఒక 2-3 వేసుకుంటే నువ్వేం చేస్తావురా, అలా వెళ్ళిపోయావేంట్రా అన్నట్టుగా. అంటే అమ్మ, ఒకవేళ గ్లాస్కి ఇన్ని గింజలు పట్టే రీతిగా గ్లాస్ ఇంత రేట్ చెప్పాను, దానికి మించి ఒక్క గింజ మేము వేసుకున్నా ఆ యొక్క గింజ మీ మీద దోషారోపణ చేస్తుంది కదా అన్నాడు. కరెక్ట్. అంటే ఒక్క గింజ అయినా మన మీద నువ్వు తప్పు చేసావు. నమ్మకస్తుగా ఉండటానికి తీర్మానం చేసావు. బక్సింగ్ అంకుల్ గురి విషయంలో ఒకటి చెప్తాను. కాబట్టి ఒక సందర్భంలో బక్సింగ్ అంకుల్ ఒక ఆయన్ని ఒక మంచి బాధ్యత తప్పు చెప్పాలనుకున్నారంటండి. అయితే ఒక ఆయన దాసన్ గారు ఆయనకి మంచి బాధ్యత అప్పు చెప్పాలనుకున్నారు. బక్సింగ్ అంకుల్ ఆయనకి ఒక బాధ్యత ఏం అప్పు చెప్పారంటే, బక్సింగ్ అంకుల్ ఆయన గదిలోంచి స్నానానికి వెళ్ళి వచ్చే సమయానికల్లా స్నానానికి వెళ్తారు. బక్సింగ్ అంకుల్ స్నానానికి వెళ్ళి వచ్చే సమయానికల్లా ఈయన బక్సింగ్ అంకుల్ గది శుభ్రం చేసేసి అంతా కూడా రెడీ చేసి ఉంచాలి. ఆయన స్నానానికి వెళ్ళి వచ్చేలోగా గది అంతా శుభ్రం చేసి ఉంచడం ఈయన బాధ్యత. ప్రతిరోజు అలానే చేస్తున్నాడు. బక్సింగ్ అంకుల్ దగ్గరికి పెద్ద ఆయన కదా, కాబట్టి దైవ సేవకుడు అనేక ఫ్రూట్స్ అయ్యి తెస్తూ ఉంటారు కదా. తెస్తున్నప్పుడు అనేక మంది ఆయన బల్ల మీద బక్సింగ్ గారు ఈయన్ని పరిశీలించాలనుకుని ఓ బల్ల మీద కొన్ని ఫ్రూట్స్ అలాగే పెట్టి ఉంచాడంట. చాలా రోజుల నుంచి అవి అలానే ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు రోజు తుడుస్తున్నాడు, మరలా ఆ యొక్క ఫ్రూట్స్ ఎక్కడున్నాయో అక్కడ పెట్టేస్తున్నాడు. కాబట్టి బక్సింగ్ గారు దాన్ని ముట్టుకోవట్లేదు. కాబట్టి అవి రోజుకి ఉండి కొలది కాస్త తేడా వస్తున్నాయి. ఒకరోజు ఏం చేశాడంటే బాగా పాడైపోయిందని ఒక యాపిల్ని అంతా కోసేసి పాడైపోయిందని కొంచెం అంతా కోసేసి చెక్కేసి పాడైపోయిన దాంట్లో చిన్న పడేసే దాంట్లో అండి పాడైపోయిందని చెక్కేసి పడేసే దాంట్లో చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నాడంట. అయిపోయింది, పడేశాడు మిగిలింది. కాబట్టి అవి ఎక్కడున్నాయో అక్కడ పెట్టేశాడు. కాబట్టి మళ్ళీ బక్సింగ్ గారు తిరిగి వచ్చారంట. వచ్చిన తర్వాత దాసన్ ఎక్కడ అని అన్నారట. పిలితే అన్న. కాబట్టి ఏంటి ఆ ఫ్రూట్ అని అంటే, అన్న పాడైపోయిందని నేను చెక్కేసి అంతా పడేసి దాంట్లో చిన్న ముక్క తిన్నాను అని అన్నారంట. దాసన్ నువ్వెంతో నమ్మకస్తుడు అనుకున్నాను అన్నారంట. ఏంటి అది చెప్పాలా? మనమైతే చెప్పం కదా. పాడైపోయిందండి, పడేసాను. పడేసిన దాంట్లో చిన్న మొక్క తిన్నాను. అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. కానీ ఆయన చెప్పాడు. కాబట్టి పడేసే దాంట్లో చిన్న మొక్క తిన్నాను అన్న అట్లా అంటే, దాసన్ నువ్వెంతో నమ్మకస్తుడు అనుకున్నాను. ఎంతో ఏడ్చాడంట. దేవుని యొక్క ప్రజలుగా మనంత దౌర్భాగ్యులేం కదా, చిన్న విషయాలకే తప్పిపోతున్నాం. ఆయన ఆ మాట చాలు కదా, తన జీవితాంతం ఇంకా మర్చిపోగలడా? జీవితాంతం ఆ మాట ఎప్పటికీ పోదు కదా. పడేసే దాంట్లో చిన్న మొక్క తిన్నానన్నా ఓకే అని ఉంటే బాగుండేది. కానీ ఒక మాట వచ్చేసింది కదా, దాసన్ నువ్వెంతో నమ్మకస్తుడు అనుకున్నాను. ఎంత ఏడ్చాడంట. అయ్యో, ఆ చిన్న సంకుచితమైన బుద్ధి నాలో ఉండకుండా నన్ను నేను నియంత్రించుకుని ఉంటే ఎంత బాగుండేది, ఆ మచ్చ రాగిపోయి ఉండేది కదా. కాబట్టి అయితే నమ్మకస్తుడని తెలుసు. కాబట్టి నమ్మకస్తుడే మంచి బాధ్యతే అప్పగించారు. కాబట్టి బక్సింగ్ గారు పెద్దోళ్ళలో దాసన్ గారు కూడా ఒక ఆయన.
కాబట్టి అయితే దేవుడు ఆయన్ని భక్ష్యంకులు ఆయన అలా మంచి స్థానంలోనే పెట్టాడు. అయితే ఓ మాట, దాసన్ నువ్వెంతో నమ్మకస్తుడు అనుకున్నాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో చిన్న కొంచెము బుద్ధిహీనత త్రాసులో పడితే అదంతా పాడు చేస్తుందంట కదా. ప్రసంగి గ్రంథం చూడడం తేల చేసేస్తుందంట కదా. 10వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. చూడండి, ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాణి తైలంలో చచ్చి నీగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కాబట్టి కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతుంది. కాబట్టి ప్రభా, నా బుద్ధిహీనతతో, నా అవిధేయతతో, నా చిన్న సంకుచిత బుద్ధితో ఆ మంచి పేరు పోగొట్టుకోకున్నట్లుగా నేను కూడా ఒక మంచి నమ్మకతంగా జీవిస్తే ఎంత మేలు ప్రభా. నన్ను కూడా అట్టి దానియేలు నమ్మకస్తుడు, తప్పైన నేరమైన చేసేటువంటి వాడు కాదు. మనం కూడా ఆ రీతిగా ఉందాం. ఆఖరికి ఒక మాట వచనంతో నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం, దానియేలు ప్రార్థనా పరుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తాం కదా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయమేనా, 10వ వచనం అండి. ఇట్టి శాసనం సంతకం చేయవలెనని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము పట్టణము తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేసి ఆయనను స్తుతించుచు. కాబట్టి ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలుసుండి కూడా తన ముమ్మారు మోకాళ్ళుని 3 సార్లు రోజుకి, ఒక దానియేలు ప్రధానమంత్రి కదా, 120 సంస్థానాలు అంటే దాంట్లో. కాబట్టి ఒక ముగ్గురుని ప్రధానులుగా పెట్టాడు. ఆ ముగ్గురి మీద దానియేలు ముఖ్యుడు కదా. దానియేలు అందరిలో మళ్ళా పెద్దోడు. కాబట్టి 120 సంస్థానాలు అంటే ఎంత పెద్ద ఇదండి. కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాలి, అతనికి ఎక్కడ తీరిక ఉంది. కాబట్టి దావీదు గురించి కూడా మనం చూస్తాం. కాబట్టి దినానికి 7 సార్లు 3 సార్లు అంటాడు కదా. వాళ్ళకి ఎక్కడ సమయం ఉంది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రజలుగా మనకి సమయం ఉన్నా ప్రభుకి ఇవ్వలేకపోతున్నాం. అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేయటం మంచిది, ప్రార్థన. కాబట్టి ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేసి, లూకాసు వార్త 21వ అధ్యాయం, మనిషి కుమారుని ఎదుట నిలవబట్టడానికి శక్తిమంతుడు అన్నట్లుగా 21:36 అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరిగిపో వీటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండుడని చెప్పింది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉందాం. ప్రభు మనకి అట్టి కృప దాన్ని దయచేయను గాక. దానియేలు నమ్మకస్తుడు, దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. ప్రభు నాకు కూడా అట్టి శ్రేష్టమైన బుద్ధి దయచే. అతని శ్రేష్టమైన బుద్ధి ఏంటో చూస్తున్నాం. పరిశుద్ధత, తను భద్రంగా కాపాడుకునేటువంటి తీరు, నమ్మకత్వం, తన ప్రార్థనా జీవితం. మనం కూడా అట్టి ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండటానికి మన ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు బలలో పాలు పొందుతున్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకుని ఏ రీతిగా ఉన్నామో పరిశీలన చేసుకుని ప్రభు బలలో పాలు పొందుతాం. అలా చేస్తారా? ఓకే.